ఈరోజు వెజిటేబుల్ సాంబార్ చేస్తున్నా. నేను వెజిటేబుల్ అన్నీ కట్ చేసుకొని ఒక పళ్ళెంలో అన్నీ రెడీ పెట్టుకున్నా. తాలింపు కోసం 4 ఎల్లిపాయలు, 4 ఎండుమిర్చి, కల్జాపాకు రెడీ పెట్టుకొని, చింతపులుసు పచ్చి పులుసు పోసేసుకొని, ఇంత పలుసగా కావాలో అంత వేసుకొని, ఎల్లిపాయ జీలకర్ర దంచి పెట్టుకున్నా. నేను ఇది ఫస్ట్ టైం మరిగించుకోవాలా, ఉడికించుకొని దానికి తగ్గట్టు కారపొడి, ఉప్పు, కొంచెం కలర్ కోసం పప్పు ఉడికించేటప్పుడే పసుపు వేసినా కానీ ఇంకా కొంచెం కావాలనుకుంటే కలర్ కోసం వేసుకోవచ్చు. ఉప్పు, కొంచెం పసుపు వేసుకున్నా. ఆయిల్ పెట్టుకొని పప్పు పక్కకు పెట్టేసి ఉడికించుకుంటున్నా. అది వాటి మరుగుతుంది. ఇటు తాలింపు తయారు చేసుకున్నా. ఆయిల్ పెట్టుకొని ఆవాలు వేసుకున్నా, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి 4, జీలకర్ర, ఎల్లిపాయ దంచుకున్నా కదా అది ఇంకా తాలింపులు వేసుకున్నా. వామ్మో, కరివేపాకు ఎంత పటపట వేగుతున్నది. కరివేపాకు వేసుకొని ఒక్కొక్క వెజిటేబుల్ చెప్తాను నేను ఇప్పుడు ఏమేమి వేసుకున్నా అనేది. ఉల్లిపాయ ఫస్ట్, వంకాయలు ఒక చిన్న సైజు వంకాయలు 2 కట్ చేసుకున్నా. వంకాయలు ఒక చిన్న సైజు, క్యారెట్, పచ్చిమిర్చి 4 క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నా. పప్పు దోసకాయ అంటారు దీన్ని. పప్పు దోసకాయ చిన్న సైజు కట్ చేసుకున్న ఒకటి. ఇవన్నీ వేయించుకొని కొంచెం మగ్గనివ్వాలి. వీటిని కొంచెం మెత్తబడే వరకు ఆయిల్లో వేయించుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచితే కొంచెం మగ్గుతాయి. పప్పు మరిగింది, కొంచెం సిమ్లో పెట్టేసినది. కూరగాయలన్నీ మంచిగా ఇట్లా మగ్గినాక టమాటా ఫస్ట్ వేయలే, ఎందుకంటే అది తొందరగా వేగుతుంది కాబట్టి మెత్తబడిపోతుందని. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయని కొంచెం ఫస్ట్ వేసిన. ఇవన్నీ మంచిగా వేగినాక టమాటా, కొత్తిమీర వేసుకోవాలా. అవి వేగినాయి. ఇప్పుడు టమాటా, కొంచెం కొత్తిమీర జల్లు వేసుకొని ఈ కూరగాయలకు సరిపడాక కొంచెం ఉప్పు వేసుకోవాలా. అంటే నేను పప్పుకి సరిపోయేంత వేసిన, పప్పు పులుసుకు సరిపోయేంత వేసిన. వీటి కొంచెం లైట్గా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఎక్కువ వేయద్దు, కొంచెం ముక్కకు చప్పచప్ప అవుతుంది కదా అందుకని. ఇవన్నీ మగ్గిన తర్వాత మరిగిన పప్పు ఇలా వేసేసుకోవాలా. ఇది కొద్దిసేపు అంటే కూరగాయలు నూనెలో వేగినాయి, పప్పు సైడ్కి మరిగింది కదా, ఎక్కువ ఉడికే అవసరం లేదు. మనకు ఎంత పలుసగా కావాలో అంత ఉంచుకొని కొద్దిసేపు ఒక 5 నిమిషాలు అట్లా మరిగించుకుంటే ఆ ముక్కకు అనేది ఆ పులుసు పడుతుందని ఇట్లా ఉడికించుకున్నాడు. కొద్దిసేపు ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఇట్లా మరిగించిన నేను. చిక్కదనం కొంచెం చిక్కగా అయింది. మనకి ఎట్లా ఎంత అవసరమో అంత పలుసగా కావాలంటే పలుసగా, నాకైతే పలుసగానే నచ్చుతుంది. ఇంత పలుసగా ఉంచుకున్నా. కూరగాయలు తినని పిల్లలకైతే ఇట్లా అన్ని పప్పులు వేసేసుకుంటే బెస్ట్, అన్ని విటమిన్స్ అందుతాయి. అందుకని ఇట్లా ఎక్కువ అన్నీ చేసేసిన. వెజిటేబుల్ సాంబారు రెడీ. ఎలా ఉందో చెప్పండి.